కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రకాల కాంటిజెంట్స్ టీమ్స్ ప్రభుత్వ శకటాలు ఆకట్టుకోనున్నాయి. మొదటిసారిగా కేరళ నుంచి కాంటింజెంట్ టీం ఈ వేడుకల్లో పాల్గొననుంది. రాజధాని ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా జాతీయ జెండాను ఎగరవేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లనైతే అంగరంగ వైభవంగా చేస్తోంది. ప్రధానంగా రాయపూడి ఏదైతే శాశ్వత సచివాలయం అలాగే శాశ్వత భవనాలకు సంబంధించి నిర్మిస్తోందో ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా ఐఏఎస్లు మరియు మంత్రులకు సంబంధించినటువంటి భవనాల మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. గత 17వ తేదీ నుంచి కూడా పూర్తిగా రిహార్సల్స్ కూడా జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా వివిధ ప్లాటూన్కు సంబంధించినటువంటి ఎవరైతే దళాధిపతులు ఉంటారో వారి ఆధ్వర్యంలో సాయుధ దళాలు వారందరూ కూడా కంప్లీట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రిహార్సల్స్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. కంప్లీట్గా మొత్తం 22 ఎకరాల్లో ఈ రిపబ్లిక్ డే వేడుకలనైతే ప్రభుత్వం నిర్వహించబోతోంది. మొత్తం 10 కాంటిజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఆర్ముడ్ వచ్చేసి 5 ఉంటే అన్ఆర్ముడ్ వచ్చేసి 5 ఉన్నాయి. దీంతో ఆర్మీ, సిఆర్ఎఫ్, కర్నూలు బెటాలియన్, వైజాగ్ బెటాలియన్ అలాగే కేరళ పోలీస్ సంబంధించి వీళ్ళంతా కూడా ఆర్ముడ్ కాంటిజెంట్ గా కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది ఇటు తమిళనాడుకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్ముడ్ ఏదైతే బెటాలియన్ వచ్చి పాల్గొనిందో ఈసారి కేరళకు సంబంధించినటువంటి ఆర్ముడ్ బెటాలియన్ అయితే పాల్గొనబోతోంది. అలాగే ఇటు అన్ఆర్ముడ్కు సంబంధించి ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, సోషల్ వెల్ఫేర్ అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్, సో ఈ మొత్తం 10 కాంటిజెంట్లు కూడా తమ పదాతి అంటే ఈ ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దగ్గర 10,000 మందికి సరిపడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మొత్తం 21 శకటాలు అయితే ఇందులో ప్రదర్శించబడి అంటే 21 శకటాలు ఇందులో ప్రదర్శించబోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి వందే మాత్రం శకటం ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకుంటే అత్యాధునిక హంగులతో అప్పటికే నూతన రహదారులకు సంబంధించి అంటే ఈ ప్రాంతానికి రావడానికి నూతన రహదారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే వీలైనంత త్వరగా రాజధానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఈ భవన నిర్మాణాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందో దానికి తగ్గట్టుగా కూడా ఏదైతే రాయపూడి వద్ద శాశ్వత భవనాలు నిర్మిస్తుందో ఆ ప్రాంతంలో కూడా కంప్లీట్గా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకసారి మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అంతా కూడా ఐఏఎస్ అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్స్ అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది క్వార్టర్స్గా కూడా మనము అంటే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తొలి స్వాతంత్ర వేడుకలన్నింటిని కూడా అప్పటి అంటే ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క జిల్లాలో ఈ స్వాతంత్ర వేడుకలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. అలాగే గణతంత్ర వేడుకలకు సంబంధించి ఇందిరాగాంధీ పెరేడ్ మైదానంలో ఏదైతే ఉందో ఆ ఇందిరాగాంధీ మైదానంలో ఈ పెరేడ్ కార్యక్రమాలను అయితే నిర్వహించుకుంటూ వస్తున్నారు. కానీ తొలిసారిగా కంప్లీట్గా కూడా ఈ ప్రాంతంలో అంటే రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని చెప్పేసి గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటీవల ఏదైతే పార్లమెంటుకు సంబంధించి బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయో ఈ బడ్జెట్ సెషన్స్ లో ఈసారి అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఖచ్చితంగా బిల్లునైతే ఇటు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారికంగా రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈ కార్యక్రమం రిపబ్లిక్ డే కార్యక్రమం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి గల కారణంగా కూడా ఒక పక్క చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే
బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధతను కల్పించేందుకు బిల్లునైతే ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో అమరావతి కేంద్రంగా ఈ కార్యక్రమం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రము చెప్పుకోక తప్పదు. మొత్తానికి మాత్రము హైలైట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అహర్నిశలు కూడా శ్రమిస్తున్నారు. గత 17వ తేదీ నుంచి కూడా కంప్లీట్ గా ఏదైతే 10 కాంటిజెంట్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా రిహార్సల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి శకటాల ప్రదర్శన కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో వందే మాతరానికి సంబంధించినటువంటి శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవబడిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా అత్యంత హంగులతో అధునాతన పూర్తిగా పరిజ్ఞానంతో నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో యావత్ ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంత రైతులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమాలను వచ్చి తిలగించవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలైతే కన్నుల పండుగగా కూడా సాగబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ తేజాతో హరికిషన్, హెచ్ఎం టీవీ.